మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయిటరీ. ఈరోజు మీకోసం మరో పోయం అనిపిస్తున్నాను. రోజు నీళ్ళారబోస్తే కళ్ళిచ్చేది తాటి చెట్టు మా దైవం. ఐ రిపీట్, రోజు నీళ్ళారబోస్తే కళ్ళిచ్చేది తాటి చెట్టు మా దైవం. ఇదండి పోయం. అంటే ఈ పోయంలో రోజు నీళ్ళారబోస్తే కళ్ళిచ్చేది అని చెప్తాడు. రోజు నీళ్ళు ఆరబోయటం అంటే నీళ్లు దేనికి ఆరబోస్తాం అనే క్యూరియాసిటీ మనకు మొదలవుతుంది. నీళ్ళు ఆరబోస్తే కళ్ళిచ్చేది, నీళ్ళు ఆరబోస్తే కళ్ళు ఇవ్వటం ఏమిటి, కళ్ళు ఎవరిస్తారు, ఏమిస్తుంది అనే క్యూరియాసిటీ మళ్ళీ డెవలప్ అవుతుంది. ఇక 3వ లైన్లో అసలు విషయం రివీల్ చేస్తాడు కవి. తాటి చెట్టు మా దైవం అంటాడు. ఇదండి, అంటే రోజు నీళ్ళారబోయటం అనేటువంటి పదం 3వ లైన్లో ఉన్నటువంటి దైవం అనే పదానికి కనెక్ట్ అవుతుంది. నిజానికి మనం పూజ చేయటంలో భాగంగా దేవుడికి నీళ్ళారబోయటం అనేది ఒక ప్రక్రియ ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిలో, తెలంగాణ అస్తిత్వ సంస్కృతిలో మనం ఏదైనా ఒక గ్రామ దేవతకి మనం మొక్కుకునేటువంటి సమయంలో మన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలని ఆరబోస్తూ ఉంటాం. అంటే ఇట్లా చేతుల మీద కొంత వేసుకొని, అరచేతులు వేసుకొని అట్లా అటు ఇటు చల్లుతాం అన్నమాట. దాన్ని నీళ్ళు ఆరబోయటం అంటారు. ఇక్కడ కవి ఏం చెప్తున్నాడు అంటే, రోజు నీళ్ళారబోస్తే కళ్ళిచ్చేది తాటి చెట్టు మా దైవం అంటే. మరి కవిగా ఇది నా అనుభవంలో ఉందండి. చిన్నప్పుడు ఇట్లాంటి వేసవకాలం వచ్చినప్పుడు మా నాన్నగారు అంటే నీళ్లు ఒక దగ్గరలో బాగుంటే ఆ బావి దగ్గర నుంచి నీళ్ళు తీసుకెళ్ళి కొన్ని తాటి చెట్లకు పోస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు రానా ఇట్లా పోయాలి అంటే, వేసవి కదరా, వాటికి చాలా లోతుకు వాటి వేర్లు ఉన్నప్పటికీ కూడా కొంత వాటర్ స్కేర్సిటీ వస్తుంది కాబట్టి మనం కొంచెం నీళ్లు పోస్తే మనకు కన్నతల్లి లాంటిది కదా, పాడి ఆవు లాంటిది తాటి చెట్టు. మరి పాడి ఆవును మనం మేత వేసి పచ్చని గడ్డి వేసి జాగ్రత్తగా చూసుకుంటే పాలు ఎట్లా ఇస్తుందో తాటి చెట్టుకు కూడా మనం అలాంటిదేరా, తాటి చెట్టుకు కూడా మనం ఇలా నీళ్ళు పోస్తే అది మనకు మంచిగా కళ్ళు బారుతుంది అని ఆయన ఉద్దేశం చెప్పేవాడు. కాబట్టి ఇక్కడ నీళ్ళు ఆరబోయటం కాబట్టి రోజు నీళ్ళు ఆరబోస్తే కళ్ళిచ్చేది, కావలసినంత కళ్ళిచ్చేది మాకు. అందుకే తాటి చెట్టు మా దైవం అంటాడు కవిత ఇందులో. ఇదండి, నచ్చిందనుకుంటాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు